ప్రాజెక్టులో ఉన్నటువంటి ఓ విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్ VOA ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామానికి చెందినటువంటి వెంకటరామరెడ్డి 30 ఏళ్లుగా వెలుగు ప్రాజెక్టులో విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి నేతల ఆదేశాలతో APM మల్లికార్జునతో పాటుగా CC ఈశ్వరమ్మ వెంకటరామరెడ్డిని టార్గెట్ చేశారని, పదవికి రాజీనామా చేయకుండా తప్పుడు కేసులు బనాయించాల్సి వస్తుందని 5 నెలలుగా బెదిరిస్తున్నారని వెంకటరామరెడ్డి తీవ్రంగా కలెక్ట్ చెందాడట. ఈ క్రమంలోనే APM-CCలు అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు తొలగి పోర్జరీ సంతకాలతో ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఒత్తిడికి గురై గురువారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. తన భర్త మృతికి కూటమి పార్టీ నేతలతో పాటు వెలుగు APM-CCలే కారణమని మృతిని భార్య లక్ష్మీదేవి ఆరోపించారు. పోషించే యజమాని మృత్యువాత పడ్డటువంటి నేపథ్యంలో తమ కుటుంబం అనాథగా మారిందని విలపించారు. తన సోదరుడు వెంకటరామరెడ్డి మృతికి APM మల్లికార్జున CC ఈశ్వరమ్మలే కారణమని మృతం సోదరుడు రంగనాథరెడ్డి డోన్ రూరల్ పోలీస్ స్టేషన్లో SI మమతకి ఫిర్యాదు చేశారు. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఎవరిని ఉద్యోగాల్లోంచి ఎందుకు తీస్తున్నారో, ఎన్నేళ్ల పాటు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఎవరు తీపిస్తున్నారో ఇదంతా ఇవాళ ఎవరికెవరు జవాబుదారీ కాదు. ప్రస్తుతం పరిస్థితి అట్లుంది.